హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందు నా ప్రీవియస్ వీడియోస్లో అవిసె గింజల యొక్క ప్రయోజనాలు ఏంటి, అవిసె గింజల్ని ఏ టైంలో తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పాను. బట్ అవిసె గింజల్ని ఈజీగా ఇష్టంగా తీసుకునేలా ఈరోజు లడ్డు ప్రిపేర్ చేశాను. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్న వారిలో ఎక్కువ శాతం గుండె జబ్బులతోనే. శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడం దీనికి కారణం. దీనివల్ల కొవ్వు గుండెకు పాకి చివరికి ప్రాణాపాయ స్థితికి కారణమవుతుంది. ఇలాంటి సమస్యకు గొప్ప పరిష్కారంగా అవిసె గింజలు తీసుకోమని నిపుణులు సలహా ఇస్తున్నారు. అవిసె గింజల లడ్డు వచ్చి తాటి బెల్లంతో చేశానండి. అది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా 1 కప్పు అవిసె గింజలు తీసుకుందాం. అవిసె గింజలు డైరెక్ట్గా తినాలన్న పౌడర్ రూపంలో తీసుకోవాలన్నా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ డైట్లో అయితే తప్పదు. మనం ఎలాంటి తాటి బెల్లం డైట్లో వాడడం కాబట్టి ఆఫ్టర్ డైట్ రెసిపీ అనమాట ఇది. వాటిని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు ఎటువంటి నెయ్యి కానీ నూనె కానీ ఏం వాడాల్సిన పని లేదు, ఎందుకంటే అవి ఆయిల్ సీడ్సే కాబట్టి అవసరం లేదు. మంచిగా ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మాడనివ్వకండి, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు టపటప సౌండ్ వచ్చేస్తుందండి. కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేసుకోండి. టపటప ఎగిరి పడతాయి అన్నమాట. అలా ఎగురుతున్నాయంటే ఇంక మంచిగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఒకసారి ఆ సౌండ్ విందాం మనం. అవిసె గింజలు మంచిగా ఫ్రై అయిపోయాక చల్లారాక అదే బౌల్లోకి తీసేసుకున్నాను. తర్వాత మనకు కావాల్సింది కప్పు అవిసె గింజలు తీసుకున్నాం కదా, 1/2 కప్పు తాటి బెల్లం, 2 యాలకులు, కావాల్సినంత నెయ్యి అన్నమాట. ముందుగా బెల్లం, తర్వాత వచ్చేసి అవిసె గింజలు మిక్సీ వేసేసుకుందాం. యాలకులు మెత్తగా పౌడర్ అయిపోయాక ఒక గిన్నెలోకి తీసుకుందాము. తర్వాత తగినంత నెయ్యి వేసుకుంటూ ఉండలు చేసుకుందాం. నాకు రాదు, అమ్మ చేస్తుంది. కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ సున్నుండలు ఎలా చేసుకుంటాం అలాగే అనమాట. ఏ సున్నుండలకి కూడా తీసిపోదండి. ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది. కాకపోతే పిల్లలకి ఇవ్వద్దండి. పిల్లలలో ఆకలి మందగిస్తుంది, ఆకలిని తగ్గిస్తుంది అనమాట. ఎదుగుదల లోపాలు వస్తాయి మళ్ళీ పిల్లలు సఫిషియెంట్గా ఫుడ్ తీసుకోకపోతే. సో కాబట్టి పిల్లలకైతే ఇవ్వద్దు. అలా కొంచెం కొంచెం నెయ్యి తడుపుకుంటూ ఉండలు చేసుకోండి. రెడీ అయిపోయినాయి. ఆల్రెడీ చాలా ఉపయోగాలు ఉన్నాయండి అవిసె గింజల వల్ల. కాకపోతే ఇంతకుముందు వీడియోలో షేర్ చేశానని నేను ఇప్పుడు చేయట్లేదు. నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, నేను ఆ లింక్ ఇస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.